ఖుర్ఆనుకు సంబంధించి బిదాత్ ఆచారాలు. ఖురాన్ను చనిపోయిన వారి ఆత్మకు ప్రత్యేకంగా బహుమతిగా ఈసాలే సవాబ్ చదవడానికి నిర్దిష్ట సమావేశాలు ఏర్పాటు చేయడం. మరణం తర్వాత 3వ, 7వ, 10వ, 40వ రోజు లేదా వార్షిక రోజున ఖురాన్ ఖత్మ్ నిర్వహించడం. ప్రతి కార్యక్రమం, ఇంటి ప్రారంభం, వ్యాపారం మొదలైనవి కోసం తప్పనిసరిగా ఖురాన్ ఖత్మ్ చేయాలని నమ్మడం. ఖురాన్ను కేవలం బరఖా కోసం మాత్రమే చదివి దాని అర్థం మరియు ఆచరణను విస్మరించడం. ఖురాన్ ఆయతులను తాయెత్తులు, తావిస్ గా ధరించడం. ఖురాన్ను ఇంట్లో ఉంచితే చాలు, చదవకపోయినా రక్షణ లభిస్తుందని నమ్మడం. ఖురాన్పై చేతిపెట్టి ప్రమాణం చేయడాన్ని ప్రత్యేక మతపరమైన ఆచారంగా భావించడం. ఖురాన్ చదివే ముందు లేదా తర్వాత షరీంత్లో లేని ప్రత్యేక సమూహ దుఆలు లేదా పద్ధతులను తప్పనిసరి చేయడం. ప్రత్యేక సంఖ్యల్లో ఉదా 41, 70, 313, 1000 సార్లు కొన్ని ఆయతులు చదివితే నిర్దిష్ట ఫలితం వస్తుందని ఆధారం లేకుండా నమ్మడం. ఖురాన్ పఠనాన్ని సంగీత స్వరాలు లేదా ప్రదర్శనగా మార్చడం. ఖురాన్ను సమాధుల వద్ద ప్రత్యేక పద్ధతిలో చదవడం ద్వారా మరణించిన వారికి ప్రయోజనం కలుగుతుందని నిర్దిష్టంగా నమ్మడం. ఖురాన్ చదివిన నీటికి లేదా వస్తువులకు ఖురాన్ సున్నహ్లో లేని ప్రత్యేక అద్భుత శక్తులు ఉన్నాయని నమ్మడం. రమదాన్లో 27వ రాత్రి ఖురాన్ ఖత్మ్ చేయడాన్ని ప్రత్యేక సున్నహ్గా భావించడం. ఖురాన్ను అలంకరణ కోసం మాత్రమే గోడలకు వేలాడదీసి దాని బోధనలను పాటించకపోవడం. ఖురాన్లో లేని ప్రత్యేక ఖత్మ్ దుఆ ను ప్రతి ఖత్మ్ తర్వాత తప్పనిసరిగా చేయడం. యాసీన్ సూరహ్ను మరణిస్తున్న వ్యక్తి వద్ద తప్పనిసరిగా చదవాలని ధృవీకరించబడిన సున్నహ్గా ప్రచారం చేయడం. సూరహ్ అల్-వాకిఅహ్ను ప్రతిరోజూ చదివితే ఎప్పటికీ పేదరికం రాదని సహీహ్ ఆధారం లేకుండా ఖచ్చితమైన వాగ్దానంగా చెప్పడం. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా సూరహ్ యాసీన్ చదవాలని మతపరమైన విధిగా నిర్ధారించడం. ఏదైనా ఒక సూరహ్ను నిర్దిష్ట సంఖ్యలో చదివితే అన్ని కోరికలు నెరవేరతాయని ఖురాన్ లేదా సహీహ్ హదీస్ ఆధారం లేకుండా ప్రచారం చేయడం. ఖురాన్ను అర్థం చేసుకోకుండా అరబీలో మాత్రమే చదవడమే సరిపోతుందని భావించి దాని బోధనలను నిర్లక్ష్యం చేయడం. ఖురాన్ పఠనానికి ప్రత్యేక ఫీజు తీసుకుని దానిని ఇబాదత్గా వృత్తిగా మార్చడం. కొత్త ఇల్లు, దుకాణం లేదా వాహనం ప్రారంభించినప్పుడు ఖురాన్ ఖత్మ్ను తప్పనిసరి మతాచారంగా చేయడం. ఖురాన్ పఠనం పూర్తయిన తర్వాత అందరూ చేతులు కలిపి ఒకే విధమైన నిర్దిష్ట దుఆను ప్రతిసారీ తప్పనిసరిగా చేయడం, దానికి సున్నా ఆధారం లేకపోయినా. ఖురాన్ను కేవలం శుభకార్యాలలో మాత్రమే చదవడం, జీవితానికి మార్గదర్శకంగా కాకుండా ఆచారంగా పరిమితం చేయడం. ఖురాన్ ఆయతులను కాగితంపై వ్రాసి వాటిని కాల్చడం లేదా విచిత్ర పద్ధతుల్లో ఉపయోగించడం ద్వారా ప్రత్యేక ఫలితాలు వస్తాయని నమ్మడం.